ముందుగా వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకం, ఆయా పథకాలకు అవసరమైనటువంటి వివరాల సేకరణ, లబ్ధిదారుల జాబితాల తయారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్చించడం జరిగింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలైనందున ఈ జనవరి 26వ తేదీన జరిగే గణతంత్ర వేడుకలకు అత్యంత ప్రాధాన్యం ఉందని, అదే రోజున 4 అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాల అమలుకు ప్రజాప్రభుత్వం శ్రీకారం చుడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. రైతు భరోసాను ఎకరానికి 12,000 రూపాయలకు పెంచడంతో పాటు భూమి లేని నిరుపేద కూలీలకు 12,000 రూపాయల నగదు సహాయం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఏళ్లకేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులతో పాటు గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని, చరిత్రాత్మకమైన ఈ పథకాలకు సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకాల అమలుకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డు సభలను నిర్వహించాలని సూచించారు. ఈ పథకాల్లో లబ్ధిదారుల ఎంపికకు సేకరించినటువంటి వివరాలు, తయారు చేసిన జాబితాలను గ్రామ సభల్లోనే వెల్లడించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా, పంట వేసినా వేయకున్నా వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రతి భూమికి రైతు భరోసా అందుతుందని సీఎం స్పష్టతనిచ్చారు. భూమి లేని నిరుపేద ఉపాధి కూలీ కుటుంబాలను ఆదుకునేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం చెప్పారు. ఆ కుటుంబానికి ఏడాదికి 12,000 నగదు సహాయం అందిస్తామని చెప్పారు. ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసినటువంటి భూమి లేని నిరుపేద కుటుంబాలకు మాత్రమే ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం 12,000 రూపాయల నగదు వర్తిస్తుందని చెప్పారు. గతంలో ఉన్నటువంటి అర్హత నిబంధనల ప్రకారమే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని, ఒక వ్యక్తికి ఒకే చోట రేషన్ కార్డు ఉండాలని, ఒకే వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లో రేషన్ కార్డులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 1 నేషన్ 1 స్టేట్ విధానాన్ని తీసుకురాబోతున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితాలను కూడా గ్రామ సభల్లో వెల్లడించాలన్నారు. గూడు లేని నిరుపేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ఇందిరమ్మ యాప్ ద్వారా గుర్తించినటువంటి 18.32 లక్షల మంది వివరాలను జిల్లాలకు పంపించామన్నారు. అందులో అత్యంత నిరుపేదలుగా గుర్తించిన వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. తొలి విడత నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేశామని, ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైనటువంటి వారి యొక్క జాబితాలను వెంటనే సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రుల ఆమోదంతో ఈ అర్హుల జాబితాను గ్రామ సభల్లో ప్రచురించాలని చెప్పారు. ఈ నెల 15వ తేదీలోగా ఈ పథకాల అమలుకు కావలసినటువంటి సన్నాహక సమావేశాలను పూర్తి చేయాలని సూచించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రుల సారథ్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, నోడల్ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. 24వ తేదీలోగా గ్రామ సభలు పూర్తి చేయాలని ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించినటువంటి కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి ప్రకటనలు చేశారు. రైతు బంధు పేరుతో భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం అయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో రైతు బంధు పేరిట భారీ ఎత్తున ప్రజాధనం
దుర్వినియోగమైందని, గత ప్రభుత్వం వ్యవసాయ యోగ్యం కాని భూములకు పంట పెట్టుబడి సాయం అందించిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఈసారి అలాంటి పొరపాటు జరగకూడదని ఆయన హెచ్చరించారు. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా చెల్లించాలని, అదే సమయంలో అనర్హులు ఒక్కరు కూడా లబ్ధి పొందకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని తెలిపారు. ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికో నోడల్ అధికారులను నియమించాలని తెలిపారు. అధికారులు బృందాలు క్షేత్రస్థాయికి వెళ్ళి అనర్హులను గుర్తించాలని చెప్పారు. ఈ సందర్భంగా పలు జిల్లాల కలెక్టర్లు లేవనెత్తినటువంటి సందేహాలను ముఖ్యమంత్రి నివృత్తి చేశారు. వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ రైతు భరోసా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. వ్యవసాయానికి అక్కరకు రానటువంటి భూములను గుర్తించి వాటిని మాత్రమే ఈ పథకం నుంచి మినహాయించాలన్నారు. రియల్ ఎస్టేట్ భూములు, లేఅవుట్లు, నాలా కన్వర్టెడ్ అయినటువంటి భూములు, మైనింగ్ భూములు, గోదాములు, ఫంక్షన్ హాళ్ళు నిర్మించినటువంటి భూములు, వివిధ ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకు ప్రభుత్వం సేకరించినటువంటి భూములు ఈ అనర్హత జాబితాలోకి వస్తాయని వివరించారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు, డిటిసిపి లేఅవుట్ రికార్డులు, సంబంధిత విభాగాల రికార్డుల్లో ఉన్నటువంటి వివరాల ఆధారంగా ఈ జాబితాలను తయారు చేయాలన్నారు. గ్రామ విలేజ్ మ్యాప్లతో పాటు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్ళి వీటిని ధృవీకరించుకొని వీటిని గ్రామ సభలలో ప్రచురించాలని చెప్పారు. సాగు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో సాగు యోగ్యం కానటువంటి భూములకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయమని చెప్పారు. రైతు భరోసా పథకాన్ని గణతంత్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తారని తెలిపారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.